Welcome to ACE Online. What is the source of electric energy in an satellite అని ఇచ్చారు. అంటే ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఇలాంటి వాటిలో ఏ టైప్ ఆఫ్ సోర్సెస్ని తీసుకుంటారు? మినీ న్యూక్లియర్ రియాక్టర్, సోలార్ సెల్స్, డైనమో, థర్మోఫైల్. యాక్చువల్గా చూడండి, మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటిది ఏంటంటే సోలార్ ప్యానల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఈ సోలార్ ప్యానల్స్ని తయారు చేయడానికి సోలార్ ప్యానల్స్ ఇలాంటి వాటిని తయారు చేయడానికి మోస్ట్లీ ఏమి యూజ్ చేస్తారంటే ఎన్పిఎన్ అనేటువంటి డయోడ్స్ని. యాక్చువల్గా మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అని ఉంటాయి, నెక్స్ట్ పీ టైప్ సెమీ కండక్టర్స్ అనేటువంటిది ఉంటాయి. ఇలాంటి వాటిని యూజ్ చేసి ఈ సోలార్ ప్యానల్స్ అనేది వాటిని తయారు చేస్తారు. ఇక్కడ లైట్ ఎనర్జీ అనేటువంటిది సో అంటే ఆ ఫోటాన్స్ వీటి మీద ఇన్సిడెంట్ అయినప్పుడు మోస్ట్లీ ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేటువంటిదిగా కన్వర్ట్ అవుతుంది. వీటిని స్టోర్ చేసుకోవడానికి సపరేట్ బ్యాటరీస్ ఉంటాయి. ఆ బ్యాటరీస్ ఇలాంటి వాటిని తయారు చేయడానికి ఒకప్పుడు అయితే ఈ కాడ్మియం ఇలాంటి డెరివేటివ్స్ని, నికెల్ కాడ్మియం అనేటువంటి వాటిని ఉపయోగించే వాళ్ళు స్టార్టింగ్లో. నికెల్ కాడ్మియం ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీస్ని వాడుతున్నారు అనమాట. ఇందుకే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అనేటువంటిది తీసుకుంటాం. న్యూక్లియర్ రియాక్టర్స్తో ఉన్నటువంటి శాటిలైట్స్ని అంటే అవి ఇంకా టెక్నాలజీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంటేషన్ అనేది రాలేదు. డైనమోలో ఏం జరుగుతుంది, మోస్ట్లీ మెకానికల్ ఎనర్జీ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అఫ్కోర్స్ మనకు తెలిసినటువంటిదే. నెక్స్ట్ వన్ ఈ థర్మోఫైల్స్ ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ మెటాలిక్ స్ట్రిప్స్ అనేటువంటిది ఉంటాయి. దీనివల్ల ఒకటి హాట్ జంక్షన్, ఇంకోటి కోల్డ్ జంక్షన్ అనేటువంటిదిగా చెప్తారు. సో ఇది సీబెక్ ఎఫెక్ట్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్.